మన మధ్య ఉన్నటువంటి కోరుకొండలో ఉన్నటువంటి మా బావగారు. మరి ఆయన సేవా పరిచర్య మామూలు పరిచర్య కాదు. నేను చాలాసార్లు చూస్తూ ఉంటాను స్టేటస్. మరి కాశీ నరేంద్ర గారు ఉమ్మడి గోదావరి జిల్లా యూత్ ప్రెసిడెంట్గా ఉంటూ అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేసినటువంటి కాశీ నరేంద్ర గారిని సాధారణంగా స్టేజ్ పైకి ఆహ్వానిస్తుంది. గట్టిగా చప్పట్లు కొడుతూ అయ్యగారిని ఆహ్వానించుకుందాం. అమ్మ చప్పట్లు కొట్టండి అమ్మా. ఈ సమయంలో మరి కాశీ నరేంద్ర గారు ఒక్క నిమిషం మనతో మాట్లాడిన తర్వాత ఓవర్ టు కాశీ నరేంద్ర గారికి ఇస్తూ ఉన్నాను. ముందుగా ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవాదేవునికి, వేదికపై ఉన్నటువంటి దైవజనులకి, మరి ముఖ్యంగా మా ప్రియులు దైవజనులు, మేము బావగారు అని చెప్పేసి అంత ఆప్యాయంగా పిలవలేను, అంత అర్హత లేదు, కానీ చాలా ప్రియులైనటువంటి మరి దైవజనులు బేదంపూడి రాజుగారి గారికి మరొకసారి వందనాలు. మరి ముఖ్యంగా వచ్చిన మీ అందరికి కూడా క్రిస్మస్ శుభాలండి. ఒక చిన్న సాంప్రదాయంతో మొదలు పెట్టుకుందాం. మీ పక్కన ఉన్న వాళ్ళకి ఒకసారి వందనాలు కానీ హ్యాపీ క్రిస్మస్ కానీ ఒకసారి చెప్పండి. మీ పక్కన ఉన్న వాళ్ళతోనండి. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. ఒక్క నిమిషం కన్నా ఎక్కువ చెప్పనండి. ఒక 2 మాటలు చెప్తాను. ఏంటి అని అంటే ఏంటండి? ఆ అంటే ఆనందము, ఆ అంటే ఆహ్వానం. ఏంటి ఆనందము, ఏంటి ఆహ్వానం అనేది క్లుప్తంగా చెప్తాను. ఆనందం అంటే మనం ఎప్పుడు కూడా చెప్పే ఫస్ట్ ఏంటంటే విష్ క్రిస్మస్ అందరిలో హ్యాపీ క్రిస్మస్. ఏంటండి? హ్యాపీ క్రిస్మస్. ఆ హ్యాపీలో ఫస్ట్ ఏంటి? ఆనందం. ఏంటి ఆనందము? ఎవరికి ఆనందం అని అంటే, నువ్వైతే చాలా సంతోషంగా ఉన్నావు. ఏంటి అని అంటే, క్రీస్తు నేడే పుట్టెను, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు నీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆ పుట్టి ఉన్న ఆ యేసుక్రీస్తు వారు ఏం చేశాడనంటే, ఒక వేశ్యను మార్చాడు, ఒక సమరయ స్త్రీని మార్చాడు, ఒక బందిపోటు దొంగను మార్చాడు, యోధా కత్తులు జోధా మత్తులు ఎందరినో మార్చాడు. అయితే బంధించిన రోమా నిశ్శబ్ద శబ్ద గోడలను బద్దలు కొట్టి ఆది శబ్దుడై నీ కొరకు లేచిన యేసుక్రీస్తు వారిని మనం ఆరాధించడానికి నేడు ఉన్నప్పుడు ఈ సమయాన్ని మనం ఎంతో విలువైనదనమాట. అయితే నువ్వైతే చాలా సంతోషంగా ఉన్నావు. మరి నిన్ను బట్టి యేసుక్రీస్తు వారు సంతోషంగా ఉన్నాడా? ఒక మంచి ప్రశ్న ఒక మంచి సమాధానానికి దారితీస్తుంది. ఒక మంచి సమాధానము ఒక మంచి జీవితానికి తోడ్పడుతుంది అన్నట్టు ఆ యేసుక్రీస్తు వారు నిన్ను బట్టి సంతోషించిన రోజు నేడా కాదు? ఒకసారి ప్రశ్నించుకోండి. మరి ఎవరిని నువ్వు ఆహ్వానించాలి అని అంటే నీ జీవితంలో క్రీస్తు, అదిగో సాక్షాత్ దేవుని కుమారుడైన దేవాతి దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారు నీ కొరకు ఒక పొత్తి గుడ్డలో అలా దీనుడిగా ఉన్నప్పుడు అప్పుడు వచ్చిన ఆనందం కాదండి ఆనందం. ఆయనని నీ జీవితంలో నీ పాత రోత జీవితంలో నుంచి ఆయన నువ్వు అంగీకరించినప్పుడు మాత్రమే నీ యొక్క జీవితానికి సంతోషం అని చెప్పేసి క్రైస్ట్ మస్ ఆరాధించాలి, క్రీస్తుని ఆరాధించాలి. కానీ నేటి సమాజం ఎలాగుంది అని అంటే క్రైస్ట్ మస్ కాస్త క్రీస్తుని ఆరాధించడం కాస్త క్రీస్తుని కోల్పోయిన స్థితిలోకి వస్తున్నాం. అటువంటి స్థితి మనకు లేకుండా ఇటువంటి గొప్ప దైవజనులు చెప్పే మాటలు మీరు ఆలకించాలని చెప్పేసి ఇంటికి రంగులు కాదు, ఒంటికి అంగులు కాదు, అల్లరి ఆటలు కాదు, తాగుబోతు విందులు కాదు. కాబట్టి మారు మనసు పొంది మనము ఈ కొత్త సంవత్సరం నుంచి అయినా సరే దేవునిలో ఎదగాలని చెప్పేసి నా చిన్న మాటలు ముగిస్తున్నాను. ఇబ్బంది పెట్టుంటే క్షమించండి. మరీ ముఖ్యంగా అల్పుడిని, అసలు ఎటువంటి అర్హత లేనివాడిని, కాబట్టి అవకాశం ఇచ్చినటువంటి బావగారికి మరీ ముఖ్యంగా ఓపికతో ఉన్నందుకు మీ అందరికి కూడా వందనాలు. అల్పుడిని చేసి మీరు తగ్గించుకుంటారు గనయ్య గారు. బావగారు మీరు చేసే కార్యాలు నేను చూస్తాను మా చెల్లి స్టేటస్లో. ఆయన కూడా చాలా మందికి హెల్ప్ చేస్తూ ఉంటారు. బ్లడ్ లేదంటే బ్లడ్ డొనేట్ చేస్తూ ఉంటారు. ఎవరికైనా హాస్పిటల్ ఉన్నారంటే వారు తెలిసిన సర్కిల్ అనేక మంది చేత డబ్బులు కలెక్ట్ చేసి, మరి మా చెల్లి కూడా వెనకాల ఉంది, మరి వీరిరువురు కూడా డబ్బులు కలెక్ట్ చేసి ఆ పేషెంట్కి ఇచ్చి వారి కొద్ది గొప్ప సహాయం చేసేటువంటి గొప్ప మనసు ఉన్నటువంటి వ్యక్తులు. గట్టిగా చప్పట్లు కొడదాం. అయ్యా మీకు నా హృదయపూర్వక వందలు, మీరు రావడం మాకు ధన్యత. నేను చాలా చూశాను వీళ్ళు చేయడం.
హాస్పిటల్లో ఎటు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్న వారందరికి కూడా ఎంతో సహాయం చేశారు. దేవుడు వారిని వారి కుటుంబాన్ని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.